తల్లికి వందనం కోసం అనంతపురం కలెక్టరేట్కు ఒంటరిగా వచ్చిన అనాథ విద్యార్థిని. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ స్కూల్లో చదువుతున్న కీర్తిబాయ్ అనే బాలిక తనకు తల్లికి వందనం పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసింది. తనకు తల్లిదండ్రులు లేకపోవడంతో తన సమస్యను చెప్పుకునేవారు ఎవరూ లేరని, అందుకే ఒంటరిగానే కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించినట్లు బాలిక తెలిపింది. విద్యార్థిని కీర్తిబాయ్ మీడియాతో మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు లేరని, తన సంక్షేమం గురించి పట్టించుకునేవారు కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అర్హత ఉన్నప్పటికీ తనకు తల్లికి వందనం పథకం లబ్ధి అందలేదని పేర్కొంది. తన పరిస్థితి గురించి ప్రభుత్వం స్పందించేలా కోరింది. మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ తన సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తనకు తల్లికి వందనం వర్తింపజేసే చర్యలు తీసుకోవాలని బాలిక విజ్ఞప్తి చేసింది. సార్, నాకు అమ్మఒడి పడేవట్లు చూడు. పేరు ఎస్ కీర్తిబాయ్. నాకు ఎవరు పట్టించుకోలేదు, దానికే నేను ఇక్కడ కలిసేకి వచ్చాను. లోకేష్ సార్, నాకు అమ్మఒడి పడేట్లు చేయండి ప్లీజ్ సార్. నారా లోకేష్ గారు కలసాలని వచ్చాను, అమ్మఒడి పడలేదని. స్కూల్ పేరు బ్రహ్మసముద్రం బ్రిడ్జి స్కూల్, 6th క్లాస్, సచివాలయం. నాకు తల్లి వందనం పడలేదు, నాకు ఎవరు చూసేకి లేరు కాబట్టి అనంతపూర్ సార్కి కలిసేకి వచ్చాను. నాన్న ఎవరు లేరు సార్, నాకు అమ్మఒడి పడేవట్లు చూడు. పేరు ఎస్ కీర్తిబాయ్. నాకు ఎవరు పట్టించుకోలేదు, దానికే నేను ఇక్కడ కలిసేకి వచ్చాను. లోకేష్ సార్, నాకు అమ్మఒడి పడేట్లు చేయండి ప్లీజ్ సార్. నారా లోకేష్ గారు కలసాలని వచ్చాను, అమ్మఒడి పడలేదని. స్కూల్ పేరు